సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ వెన్కేపల్లిలో ఎన్నికల ప్రచారం చేస్తున్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చేనేత కార్మికుల ఆత్మహత్యలపై స్పందించారు. ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం తరపున వారికి అన్ని రకాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి కారణంగా సిరిసిల్ల చేనేత రంగం సంక్షోభంలో పడిందన్నారు. చేనేత కార్మికులకు సంబంధించి ఆదుకోవడానికి వారి పాత బకాయిలు చెల్లిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ అవసరాలు ప్రభుత్వ సిబ్బందికి ఉపయోగపడేలా పాఠశాలలకు అవసరమైన యూనిఫామ్ ఆర్డర్లు ఇచ్చి పని కల్పిస్తున్నామని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వ తప్పిదాలు నిధుల కేటాయింపులో జాప్యం వల్లే నేతన్నలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 4 నుంచి 5 సంవత్సరాల నిర్లక్ష్యానికి ఫలితమే ఆత్మహత్యలని, బకాయిలు చెల్లించకపోవడం వల్లే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. మసిపూసి మారేడికాయ చేసి లబ్ధి పొందాలని బీఆర్ఎస్ చూస్తుందన్నారు. ఈ చావులకు బీజేపీ బీఆర్ఎస్ పార్టీల విధానాలే కారణమని అన్నారు. ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం తరఫున వారికి అన్ని రకాల సహకారం చేస్తాం. నిన్న టీఆర్ఎస్ నాయకులు శవ రాజకీయాలు చేస్తూ కాంగ్రెసే బాధ్యులు అని అంటా ఉన్నారు. మీకు తెలుసు, ఈరోజు గత టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి వల్ల, గత టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల వల్ల, గత టీఆర్ఎస్ ప్రభుత్వము బిల్లులు ఇవ్వని కారణంగా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టవేయబడ్డది సిరిసిల్ల. గత 5 నెలలుగా మేము మా ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. చేనేత కార్మికులకు సంబంధించి ఆదుకోవడానికి వాళ్ళ పాత బకాయిలను చెల్లించడం కూడా జరుగుతూ ఉంది. అదే కాకుండా చేతి నిండా పని ఇచ్చే విధంగా ఆర్వీఎం కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వ అవసరాలకు ప్రభుత్వ సిబ్బందికి ఉపయోగించే లేదా ప్రైవేటు పాఠశాల రకరకాల అంశాలకు సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ కంటే 1 మీటర్ రూపాయి ఆర్డర్ ఎక్కువ ఇస్తాం, పని లేదు మాకు అని బాధపడే అవసరం సిరిసిల్ల నేతలకు రానియం. కానీ గత ప్రభుత్వ తప్పిదాల వల్ల, గత ప్రభుత్వ నిధుల కేటాయింపు చెల్లింపుల జాప్యం వల్ల ఏర్పడినటువంటి ఆర్థిక సంక్షోభం కారణంగా ఈరోజు కారణాలు ఏమైనా కానీ నేతన్న చనిపోవడం బాధాకరం. దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి లబ్ధి పొందాలని చూసే ప్రయత్నం చేస్తున్న టీఆర్ఎస్, ఇవన్నీ మీ యొక్క పాప ఫలితమే.